హాయ్ హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే చూడండి, ఇదైతే సోడి పంట అన్నమాట. వీటిని వచ్చేసి రాగులు అని కూడా అంటారు. ఈ రాగులను అయితే మేము సేకరించి మీకు చూపిస్తాము. ఎలా సేకరిస్తామో ఒకసారి మీరే చూడండి. ఆల్రెడీ వెనక భాగం వైపు అయితే మా వాళ్ళు సేకరిస్తున్నారు. దాన్నైతే మీరు చూస్తున్నారు కదా. మనమైతే ఇప్పుడు సేకరించడానికైతే వెళ్దాము. ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ రాగుల్ని చాలా ఎక్కువగా అయితే పండిస్తారు. ఫస్ట్ వీటిని ఎక్కువగా పండిస్తారనమాట. వరి కూడా పండిస్తారు, కానీ చాలా తక్కువగా అయితే పండిస్తారు. వరికైతే అనుకూలమైన ప్లేస్ అయితే ఇక్కడ అంతగా లేదు, వాటర్ కూడా లేవు. అందుకని ఇలాంటి కొండ ప్రాంతాల్లో అయితే ఇలాంటి రాగుల్ని చాలా ఎక్కువగా పండిస్తారు. చూడండి, రాగి పంటను కోయడానికైతే చూడండి ఈ కత్తులను అయితే యూజ్ చేస్తారు. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా కట్ చేస్తారు అన్నది. చూడండి, ఈ విధంగా అన్నమాట నేను చూపిస్తున్నాను కదా. ఇవైతే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మేమైతే వీటిని వర్షాకాలం స్టార్టింగ్లోనైతే వేస్తాము. అంటే ఇప్పటిదాకా అంటే ఒక 4 months అయితే అవుతుంది. ఆ తర్వాత అయితే మాకు కోతకాలం అనేది వచ్చేసింది అనమాట. మా ప్రాంతాల్లో అయితే రైస్ లేకుండా కూడా ఉండగలరేమో, కానీ ఈ రాగులతో చేసే అంబిలి లేకుండా మాత్రం అస్సలు ఉండలేరు. అలా అని ఈ జనరేషన్లో పిల్లల గురించి అయితే నేను చెప్పట్లేదండి. అప్పటి కాలం నుంచి ఇప్పటిదాకా కూడా చాలా ఇష్టంగా అయితే అంబిలిని అనేది తాగుతారు. అందుకేనేమో గిరిజన ప్రజలు కొద్దిగా దృఢంగా, గట్టిగా, బలంగా అయితే ఉంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతాల్లో అయితే వీటితో రాగి సంగటి, అంబలి, రాగి సక్కులు, ఈ విధంగా అనేక రకాలైన పిండి వంటకాలను అయితే తయారు చేసుకుంటారు. అలాగే ఎక్కువ శాతం అయితే అంబలిని తయారు చేసుకొని రోజు తాగుతారనమాట. ఫ్రెండ్స్, వీటిలో అయితే అధికంగా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. అధికంగా పోషకాలు ఉండే వాటిలో అయితే ఇది ప్రథమ స్థానంలో అయితే ఉంటుంది. అందువలన గిరిజనులు అయితే చాలా దృఢంగా, గట్టిగా, బలంగా అయితే ఉండడానికి ఇదే కారణం కావచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాగి సంగటి కానీ, అంబలి కానీ ఎప్పుడైనా తాగారా? ఒకసారి తాగుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమైతే ఒక పక్క సోడి చిక్కుతూ, ఒక పక్క అయితే ఇక్కడ చాపరాయి దగ్గర అయితే ఆరబెడుతున్నాము. ఈ విధంగా గట్టిగా ఒక 3 లేదా 4 రోజులైతే గట్టిగా ఆరబెట్టేసి మనము స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే దాన్ని పిండిగా కొట్టి మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా చిన్నప్పుడు అయితే ఇలా ఈ మొక్క భాగాన్ని తీసుకొని అయితే మేము గుడుగు మాదిరిగా పెట్టుకొని అయితే ఆడుకునేటోళ్ళం. దీన్నైతే మధ్య భాగం నుంచి 2గా చీల్చేసి, తర్వాత 2 వైపులా కూడా చీల్చేసి అనమాట మేము గుడుగు మాదిరిగా పెట్టుకొని ఆడుకునేటోళ్ళం. చూడండి, మా అన్నగారు అయితే ఏ విధంగా ఇది చేస్తున్నారో చూడండి, ఎంత బాగా వస్తుందో ఒకసారి చూడండి. ఈ కాలంలో అయితే ఎవరు ఇలా అయితే చెయ్యరు, ఆడుకోరు కూడా. మేము కూడా ఇలా అయితే చెయ్యం. బట్ మేము అప్పట్లో ఆడుకునేటోళ్ళం అని చెప్పేసి మేమైతే ఇక్కడైతే చేయడం జరుగుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, అచ్చం గుడుగు మాదిరిగా అయితే వస్తుంది అనమాట. చిన్నప్పుడు అంటే అప్పట్లో మామూలుగా టాయ్స్ కూడా ఇలాంటివన్నీ ఏవి ఉండేవి కావన్నమాట. అందుకని చెప్పేసి ఇలాంటి వాటితో అయితే మేము ఆడుకునేటోళ్ళం. ఈ గొడుగు మాదిరిగా ఉండేవి మీకు ఎలా అనిపించాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే 2 రకాల రాగులను అయితే పండిస్తాము. చూడండి, ఇవి ఒక రకం అనమాట. ఇంకా అవతలైతే ఇంకో రకం అయితే ఉంది. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవైతే నార్మల్గా పిడికిల మాదిరిగా అయితే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ వేరే రకం అనమాట. ఇవి చూపిస్తాను ఒకసారి చూడండి. ఇవైతే కొద్దిగా పొడవుగా అయితే ఉన్నాయి. గింజలు అయితే ఒకటే, కాకపోతే కొద్దిగా డిఫరెంట్లో అయితే ఉంటాయి అన్నమాట. చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇలా అనమాట. మేమైతే 2 రకాలు అయితే పండించుకుంటాము ఈ రాగులను కూడా. వీటిలో అయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా అంటే చాలా ఉంటాయి. మాకన్నా మీకే బాగా తెలుసు ఫ్రెండ్స్. వీటితో అయితే అతి సింపుల్గా అయితే వంట చేసుకోవచ్చు. చాలా ఈజీగా, ఎర్లీగా అయితే అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.